ఓం శాంతి. బాబా ఈరోజుటి మురళిలో మనకి దైహిక ఆకర్షణలు ఉండకూడదు, మీ యొక్క సత్యమైన అలంకరణ దివ్య గుణాలతో మీరు చేసుకోవాలి అన్నారు. జ్ఞాన యోగాల రేస్ చేస్తూ మన స్థితిని ముందుకు తీసుకెళ్ళాలి. నిద్రను జయించే వారిగా కావాలి. విచార సాగర మంతన చెయ్యాలి అన్నారు. ఇది 17వ తేదీ మురళి. मीठे बच्चे, बाप के गले का हार बनने के लिए ज्ञान योग की रेस करो. तुम्हारा फर्ज है सारी दुनिया को बाप का परिचय देना. మధురమైన పిల్లలు, బాబా మెడలో హారంగా తయారయ్యేందుకు జ్ఞానయోగాల రేస్ చేయండి. మీ కర్తవ్యము మొత్తం ప్రపంచానికి బాబా పరిచయాన్ని ఇవ్వటం. బాబా మెడలో హారంగా అవ్వడానికి జ్ఞానం, యోగం రెండిటిలో ముందుకెళ్ళాలి. యోగంలో ముందుకు వెళ్ళడము అంటే మాటి మాటికి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని జ్ఞాపకం చేయటం, స్మృతి యాత్రలో ఉండటం, అశరీరీ స్థితి యొక్క అభ్యాసం చేయటం. జ్ఞానంలో ముందుకు వెళ్ళడము అంటే ధారణ పైన కూడా అటెన్షన్ ఇస్తూ జ్ఞానరత్నాల్ని దానం చేయటం, ఇతరులకి బాబా పరిచయాన్ని ఇవ్వటం. రెండిటిపైన అటెన్షన్ ఉండాలి. ఒకవైపు మనం తయారవుతూ ఉండాలి, ఇంకొక వైపు అందరికీ బాబా సందేశాన్ని ఇస్తూ ఉండాలి. ఇవి మన కర్తవ్యం. ప్రశ్న, కిస్ మస్తీ మే సదా రహో తో బీమారీ భీ ఠీక్ హోతీ జాయేగి. ఏ ఆనందంలో సదా ఉన్నట్లయితే జబ్బు కూడా నయమవుతూ ఉంటుంది. జవాబు, జ్ఞాన యోగాల ఆనందంలో ఉండండి. ఈ పాత శరీరం యొక్క చింతన చేయకండి. ఎంతైతే శరీరం వైపు బుద్ధి వెళ్తుందో, లోభం కలిగి ఉంటారో అంత జబ్బులు పెరుగుతూనే ఉంటాయి. ఈ శరీరాన్ని అలంకరించుకోవడం, పౌడర్, క్రీమ్ మొదలైనవి పెట్టుకోవడం ఇదంతా వ్యర్థమైన శృంగారం. మీరు స్వయాన్ని జ్ఞాన యోగాలతో అలంకరించుకోవాలి. ఇదే మీకు సత్యాతి సత్యమైన అలంకరణ. జ్ఞానయోగాల ఎంజాయ్మెంట్లో ఉండాలి తప్ప శరీరం గురించే చింతన చేస్తూ ఉండకూడదు. బాబా జబ్బులు ఎందుకు ఎక్కువ వస్తున్నాయి కారణం చెప్తున్నారు. లోభం బాగా ఉంది, ఇది తినాలి, అది తినాలి, ఎక్కువ పదార్థాల వైపే దృష్టి వెళ్ళడం, లేదా ఇంకా ఎక్కువ సంపాదించాలి, అన్నీ నాకే కావాలి అనుకోవడం, అవి దొరక్కపోతే అశాంతిగా అవ్వటం, వీటన్నిటి ప్రభావము శరీరానికి అనేక రోగాలను కలిగిస్తుంది. ఈరోజు బాబా జ్ఞాన యోగాల విషయాన్ని వినిపించారు. జ్ఞాన యోగాల పట్ల మీకు చాలా అభిరుచి ఉండాలి. దీంట్లో రేస్ చేయాలి. ఎంత వీలైతే అంత జ్ఞానయోగాల ఎంజాయ్మెంట్లోనే ఉండండి అన్నారు. శరీరం వైపు ఆకర్షణ, అలంకరించుకోవడం, టైం వేస్ట్ చేయకూడదు. సత్యమైన అలంకరణ బాబా నేర్పించారు. అలాగే అమృతవేళ నిద్రను మేల్కొని వీలైనంత ఎక్కువ సమయం జ్ఞాపకం చేసే ప్రయత్నం చేయండి అన్నారు. విచార సాగర మంతన కూడా చెయ్యాలి అన్నారు. ఇది 17 नवंबर मुरली. मीठे बच्चे, बाप के गले का हार बनने के लिए ज्ञान योग की रेस करो. तुम्हारा फर्ज है सारी दुनिया को बाप का परिचय देना. మధురమైన పిల్లలు, బాబా మెడలో హారంగా తయారయ్యేందుకు జ్ఞాన యోగాల రేస్ చేయండి. మీ కర్తవ్యము మొత్తం ప్రపంచానికి బాబా పరిచయాన్ని ఇవ్వటం. జ్ఞానంలో ఉండడము అంటే జ్ఞానాన్ని ధారణ చేయడం, రోజు మురళి వినటం, అందరికీ దానం చేయటం. మనం ధారణ చేసి తర్వాత ఇతరులకు కూడా వినిపించాలి. బాబా ఈ విధంగా చెప్పారు ఈరోజు అని కొత్త వాళ్ళకి బాబా పరిచయాన్ని ఇవ్వాలి. అలాగే యోగంలో రేస్ చేయడం అంటే ఎంత బాబా స్మృతిలో ఉంటున్నాను అని చెక్ చేసుకుంటూ ఇంకా స్మృతి చాట్ని పెంచుకోవటం, పదే పదే అశరీరిగా అయ్యే అభ్యాసం చేయటం. నిన్న రోజంతలో బాబాని జ్ఞాపకం చేసిన దానికన్నా ఈరోజు ఇంకా ఎక్కువగా నేను చెయ్యాలి అని తపనతో పురుషార్థం చేయటం.
ఇలా జ్ఞాన యోగాల్లో రేస్ చేయండి అంటున్నారు. అలాగే బాబా మెసేజ్ని అందరికీ ఇవ్వాలి, ఇది మన కర్తవ్యం. ప్రశ్న, किस मस्ती में सदा रहो तो बीमारी भी ठीक होती जाएगी. ఏ ఆనందంలో సదా ఉన్నట్లయితే జబ్బు కూడా నయమవుతుంది. జవాబు, జ్ఞాన యోగాల ఆనందంలో ఉండండి. ఈ పాత శరీరం యొక్క చింతన చేయకండి. ఎంతైతే శరీరం వైపు బుద్ధి వెళ్తుందో, లోభం కలిగి ఉంటారో అంతగా జబ్బులు ఇంకా వస్తూ ఉంటాయి. ఈ శరీరాన్ని అలంకరించుకోవడం, పౌడర్, క్రీమ్ మొదలైనవి పెట్టుకోవడం, ఇవన్నీ అనవసరమైన శృంగారాలు. మీరు జ్ఞాన యోగాలతో అలంకరించుకోవాలి. ఇదే మీకు సత్యాతి సత్యమైన అలంకారం. జ్ఞాన యోగాల ఎంజాయ్మెంట్లో ఉండండి అంటున్నారు. జ్ఞానాన్ని పంచడం, జ్ఞానాన్ని వినడం, ధారణ చేయడం, యోగం యొక్క అనుభవాలను పంచుకోవటం, వీటిల్లోనే ఎంజాయ్మెంట్ని చూడండి. ఇంకా బాబా జబ్బులకు మూల కారణం చెప్తున్నారు. లోభం అధికంగా ఉంటే జబ్బులు ఎక్కువ అవుతాయి. అధికంగా తినాలి, ఇది తినాలి, అది తినాలి, ఎప్పుడు అదే ఆలోచన. ఈరోజు ఏం చేసుకుందాం, ఈరోజు ఏం కొత్తగా తిందాం. ఈ తినడం వలన జబ్బులు. అలాగే ఎక్కువ సంపాదించాలి, అన్నీ నాకే కావాలి, అంతా నా దగ్గరే ఉండాలి, ఇటువంటి ఆలోచనలు కూడా, ఈ లోభం కూడా మన లోపల జబ్బులకు దారితీస్తుంది. ఇలా బాబా శరీరం వైపు అటెన్షన్కి బదులుగా జ్ఞానయోగాల వైపు అటెన్షన్ ఇవ్వండి. శరీరాన్ని అలంకరించుకోవడం, శరీరానికి అన్నీ సంపాదించటం, వీటిపైన ఇప్పుడు ఎక్కువగా సమయం వృధా చేయకూడదు. గీత్, జో పియాకే సాథ్ హై. ఎవరైతే ప్రియుని తోడు ఉంటారో వారి కోసం వర్షం కురుస్తుంది అని పాట. ఓం శాంతి. ఎవరైతే తండ్రి తోడుగా ఉంటారో వారి కోసం వర్షం కురుస్తుంది. ప్రపంచంలో తండ్రులైతే చాలామంది ఉన్నారు, కానీ సర్వ ఆత్మల తండ్రులకు రచయిత బాబా ఒక్కరే. వారే జ్ఞాన సాగరుడు. ఈ విషయం తప్పనిసరిగా అర్థం చేయించాలి. పరంపిత పరమాత్మయే జ్ఞాన సాగరుడు. జ్ఞానంతో సద్గతి జరుగుతుంది. సద్గతి ఎప్పుడైతే సత్యుగ స్థాపన జరుగుతుందో అప్పుడే మనుషులకు లభిస్తుంది. బాబాని సద్గతి దాత అంటారు. సంగమ సమయం ఇది. ఈ సమయంలోనే జ్ఞానసాగరుడు వచ్చి దుర్గతి నుండి సద్గతిలోకి తీసుకెళ్తున్నారు. అన్నింటికన్నా ప్రాచీన దేశం భారతదేశం. భారత్వాసీల పేరుతోనే 84 జన్మల గాయనం ఉంది. నిజంగా మనుషులు మొట్టమొదట ఎవరైతే పైనుండి క్రిందకు వస్తారో వారే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. అంటే దేవతలవే 84 జన్మలు అని అనాలి. మరి బ్రాహ్మణులవి కూడా 84 జన్మలే. ఎందుకంటే బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు. ముఖ్యమైనటువంటి వారి పేర్లే తీసుకుంటారు కదా. ఈ విషయాల గురించి ఇతరులెవరికీ తెలియదు. నిజంగా బ్రహ్మ ద్వారానే సృష్టి రచింపబడుతుంది. మొట్టమొదట సూక్ష్మ లోకం యొక్క రచన, ఆ తర్వాత ఈ స్థూల లోకం. ఇది పిల్లలకు తెలుసు. సూక్ష్మలోకం ఎక్కడ ఉంటుంది, మూలలోకం అంటే మూలవతనం పరంధామం ఎక్కడ ఉంటుంది, స్థూలవతనం అని దేన్ని అంటారు, ఇవన్నీ మీరు తెలుసుకున్నారు. త్రిలోకాలివి: మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం. త్రిలోకి నాథుడు అంటారు. మరి దీని అర్థం కూడా తెలుసుకోవాలి కదా. 3 లోకాలు ఉంటేనే త్రిలోకినాథ్ అనేటువంటి టైటిల్ వస్తుంది కదా. వాస్తవంగా త్రిలోకినాథుడిగా బాబా మాత్రమే పిలువబడతారు. ఇక్కడైతే కొందరు మనుషులు వారికి త్రిలోకినాథ్ అనే పేరు, శివుని పేరు, బ్రహ్మ, విష్ణు, శంకర్ ఇలాంటి దేవతలందరి పేర్లు కూడా పెట్టుకుంటారు. భారతవాసీలు ఎక్కువగా భగవంతుని పేరు, దేవతల పేర్లను పెట్టుకుంటారు. డబల్ పేర్లు కూడా పెట్టుకుంటారు, రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ అని. ఇప్పుడు ఇదైతే ఎవరికీ తెలియదు. రాధా కృష్ణులు ఇద్దరు కూడా వేరువేరుగా ఉండేవారు. వారు ఒక రాజధాని యొక్క ప్రిన్స్గా కాదు,
ఇద్దరు వేరు వేరు రాజధానుల యొక్క ప్రిన్సెస్గా ఉంటారు. ఇప్పుడు మీకు తెలుసు, ఎవరైతే మంచి మంచి పిల్లలు ఉన్నారో వారి బుద్ధిలో ఈ మంచి మంచి పాయింట్స్ అన్నీ ధారణ జరుగుతున్నాయి. ఈ విధంగా ఒక చురుకైన డాక్టర్ ఉంటే అతనికి చాలా మందుల పేర్లు గుర్తుంటాయి. ఎవరైతే మంచిగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి కొత్త కొత్త పాయింట్స్ కూడా ధారణ జరుగుతూ ఉంటాయి. ఇక్కడైతే కొత్త కొత్త పాయింట్స్ బాబా రోజు వినిపిస్తూ ఉంటారు. రోజు రోజుకి ఇన్వెన్షన్ జరుగుతూ ఉంది. కానీ ధారణ చేయకపోతే మహారథుల లైన్లో మాత్రం మిమ్మల్ని లెక్కించరు. రోజంతా బుద్ధిలో ఉండాలి. ఈ జ్ఞానం ధారణ జరగాలి. ఇదంతా అదృష్టం తయారు చేసుకునే విషయం. ఇది కూడా డ్రామాను కొందరు తెలుసుకోవటం లేదు. కర్మక్షేత్రంలో మీరందరూ పాత్ర వహిస్తున్నారు. కానీ డ్రామా యొక్క ఆది మధ్యాంతాలే తెలియకపోతే ఇంకేమీ తెలుసుకోనట్లే. మీరైతే అన్నింటినీ తెలుసుకుంటున్నారు. బాబా వచ్చింది పిల్లలకి అర్థం చేయించడానికి. మరి పిల్లలకి తమ కర్తవ్యం యొక్క అవగాహన కలిగింది. మేమందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వడం మా కర్తవ్యం అని తెలుసుకున్నారు. మొత్తం ప్రపంచానికి చెప్పడం మీ కర్తవ్యం. చివరికి ఇంకెవరు కూడా మాకు తెలియదు అని అనకూడదు. మీ వద్దకి ఎంతోమంది వస్తూ ఉంటారు. లిటరేచర్ మొదలైనవి తీసుకుంటారు. పిల్లలకి బాబా అన్నీ సాక్షాత్కారం చేయించారు. ఈ క్రైస్ట్, ఇబ్రాహీం వీరందరూ కూడా భారతదేశానికి వస్తారు. భారతదేశం అందరినీ ఆకర్షిస్తుంది. వాస్తవంగా భారతదేశమే బేహద్ తండ్రి యొక్క బర్త్ ప్లేస్. కానీ వారికి విషయాలేమీ తెలియదు. ఇది భగవంతుని బర్త్ ప్లేస్ అనే విషయము ధర్మపితలకు కూడా తెలియదు. కానీ వాళ్ళందరూ భారతదేశానికి తప్పనిసరిగా వస్తారు. భగవంతుని కలుసుకుంటారు. జానకి దాది చెప్పారు, ధర్మస్థాపన చేయడం అంటే మామూలు విషయం కాదు. దానికి చాలా శక్తి కావాలి. కొన్ని లక్షల కోట్ల మందిని ఇన్స్పైర్ చేయాలి. కాబట్టి అంతటి శక్తిని వారు బాబా నుండి తీసుకోవటానికి ధర్మపితలందరూ కూడా తమ చివరి జన్మలో బాబాని కలుసుకునేందుకు మధుబన్కి వస్తారు. బాబా మిలనంలో బాబా నుండి దృష్టిని తీసుకుంటారు అన్నారు. ఆ దృష్టి ద్వారా తీసుకున్నటువంటి ఆ శక్తితోనే ఆ తర్వాత ద్వాపరయుగంలో రాగానే ధర్మస్థాపన చేస్తారు. ఇలా భగవంతుని శక్తితోనే ధర్మస్థాపన జరుగుతుంది తప్ప ఇంకా మానవ మాతృలు కానీ ఏ ధర్మపితలు కూడా చెయ్యలేరు. అది పరమాత్మ శక్తి ద్వారానే చేయగలుగుతారు. అందుకే బాబా అంటున్నారు, అందరూ భారతదేశానికి వస్తారు. ఇది భగవంతుని అవతరణ భూమి. కానీ వాళ్ళకి విషయమే తెలియదు. శివపరమాత్మ అని అంటారు. కానీ పరమాత్మ అనగానే వారు మాకు అనంతమైన తండ్రి అనేటువంటి విషయం గుర్తురాదు. ఈ అనంతమైన తండ్రి మహత్వాన్ని పూర్తిగా మాయం చేశారు. దేంతో అంటే అందరినీ పరమాత్మ అని చెప్పటంతో, ఆత్మే పరమాత్మ అని చెప్పటంతో. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, భారత ఖండం అన్నింటికంటే గొప్పలోకెల్లా గొప్ప తీర్థస్థానం. మిగతా ఎవరైతే పైగంబర్లుగా సందేశవాహకులుగా పిలువబడుతున్నారో వారందరూ తమ తమ ధర్మ స్థాపన చేస్తారు. వారి వెనక వారి ధర్మంలోని ఆత్మలందరూ వస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది అంతిమం. ప్రయత్నించి అందరూ తిరిగి వెళ్ళాలి అని చూస్తున్నారు. కానీ మిమ్మల్ని పైనుండి క్రిందకి తీసుకొచ్చింది ఎవరు? అది వారికి తెలీదు. క్రైస్టే క్రిస్టియన్ ధర్మం ఆత్మలందరినీ పైనుండి క్రిందకు తీసుకొచ్చారు. అతనే క్రిస్టియన్ ధర్మం ఆత్మలందరినీ లాక్కొని తీసుకొచ్చాడు. ఇప్పుడైతే అందరూ విసిగెత్తిపోయారు. ఇంకా తిరిగి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు. మీరు అందరికీ అర్థం చేయించాలి. అందరూ వస్తారు వారి వారి పాత్రను వహించడానికి. పాత్ర వహిస్తూ వహిస్తూ దుఃఖంలోకి రావాల్సిందే. మళ్ళీ దుఃఖం నుండి విడిపించి బాబా సుఖంలోకి తీసుకెళ్తారు. ఇది బాబా కర్తవ్యమే. బాబాకు ఈ భారతదేశమే బర్త్ ప్లేస్. దీని మహత్వము పిల్లలు మీలో కూడా అందరూ తెలుసుకోవటం లేదు. కొద్దిమంది ఉన్నారు, మంచిగా అర్థం చేసుకుంటున్నారు. నష ఎక్కిపోయింది వారికి. కల్పకల్పం బాబా మన భారతదేశంలోనే వస్తారు అని. ఈ విషయాలు అందరికీ అర్థం చేయించాలి. ఇన్విటేషన్ ఇవ్వాలి.
మొదట సేవ చేయాల్సి వస్తుంది. లిటరేచర్ రెడీ చేయాలి. ఆహ్వాన పత్రికలను ముద్రించాలి. అందరికీ చేర్చాలి. రచయిత రచన యొక్క జ్ఞానము ఎవరికీ తెలియదు. సర్వీసేబుల్గా అయి బాబా పేరును ప్రత్యక్షం చేయాలి. ఎవరైతే చురుకైన తీక్షణమైన బుద్ధి కలిగిన పిల్లలు ఉంటారో వారి బుద్ధిలో అన్ని పాయింట్స్ ఉంటాయి. వారి సహాయాన్ని అందరూ కోరుతూ ఉంటారు. ఫలానా వారిని బాబా మా దగ్గర కూడా పంపించండి అంటారు. వారి పేరుని జపం చేస్తూ ఉంటారు. ఒకటేమో శివబాబాని జపం చేస్తారు. తర్వాత బ్రహ్మ బాబాని కూడా జపం చేస్తారు. ఆ తర్వాత నంబర్ వారీగా పిల్లల్ని భక్తి మార్గంలో చేతిలో మాల తీసుకొని తిప్పుతూ ఉంటారు. నోటితో నామాన్ని స్మరిస్తూ ఉంటారు. ఫలానా పిల్లలు మంచి సర్వీసేబుల్గా ఉన్నారు, నిరహంకారిగా ఉన్నారు, ఎంతో మధురంగా వ్యవహరిస్తారు, వారికి అసలు దేహాభిమానమే లేదు. ఇవన్నీ ఏంటి? జపం చేయటం. ఇలా విశేషతలని వర్ణిస్తూ ఒక వ్యక్తిని జ్ఞాపకం చేయడము వారిని జపం చేయడమే అవుతుంది. అంటారు కదా, మధురంగా అవుతే అందరూ మీతో మధురంగా వ్యవహరిస్తారు అని సామెత చెప్తారు కదా. మీ నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు. బాబా చెప్తున్నారు, మీరు ఇప్పుడు దుఃఖితులుగా అయ్యారు, అందుకే నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు నా సహాయం పొందుతారు. మీరు ద్వేషిస్తే నేనేం చేయగలుగుతాను? మీరు అందరినీ ద్వేషిస్తే అందరూ మీకు దూరం అవుతారు. ఇదైతే మిమ్మల్ని మీరు ద్వేషించడమే అవుతుంది కదా. పదవి కూడా మీకు లభించదు. మీకు ఎంత ధనం లభిస్తుంది? కొందరికి లాటరీ తగిలితే చాలా సంతోషం కలుగుతుంది. అందులో కూడా కొన్ని కానుకలు వస్తూ ఉంటాయి. లాటరీలో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఉంటుంది కదా. ఇక్కడ కూడా ఈశ్వరీయ రేస్ ఇది. జ్ఞాన యోగాల బలంతో రేస్. ఎవరైతే ఇందులో తీక్షణంగా వెళ్తారో వారే మెడలో హారంగా అవుతారు. సింహాసనం పైన సమీపంగా వస్తారు. అంటే ఒక సింహాసనాన్ని దిగగానే, ఇప్పుడు మమ్మ బాబా సింహాసనం దిగగానే ఎవరైతే సింహాసనానికి సమీపంగా ఉంటారో వారు, అంటే సెకండ్ నెంబర్ వారు సింహాసనాన్ని అధిష్ఠిస్తారు. ఆ తర్వాత వాళ్ళు దిగగానే థర్డ్ నెంబర్ వాళ్ళు. అలా బాబా అంటున్నారు, మీరు సింహాసనం పైన సమీపంగా వచ్చేందుకు పురుషార్థం చేయాలి. బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. ఇదంతా చాలా సహజం. మీ ఇంటిని కూడా మీరు సంపాదించాలి. ఎందుకంటే మీరు కర్మయోగిలు. క్లాస్లో 1 గంట సేపు చదువుకోవాలి, తర్వాత ఇంటికి వెళ్ళి ఈ విషయాలను చింతన చేయాలి. స్కూల్లో కూడా అలాగే చేస్తారు కదా. చదువుకొని ఇంటికి వెళ్ళాక హోంవర్క్ చేస్తారు. బాబా అంటారు, 1 గడియ, అర్ధ గడియ, రోజంతలో 8 గడియలు ఉంటాయి. మరి అందులోనూ బాబా అంటారు 1 గడియ, అరగడియ, 15-20 నిమిషాలైనా క్లాస్ అటెండ్ చేసి ధారణ చేసి తర్వాత వ్యాపార వ్యవహారాల్లోకి వెళ్ళాలి. అంటే నాకు అస్సలు కుదరదు, నేను అస్సలు టైం తీయలేను అంటే మీరు అట్లీస్ట్ 15-20 మినిట్స్ అయినా మురళి తప్పనిసరిగా వినాలి. వచ్చి విని తర్వాత మీరు వ్యాపారం చేసుకోండి. ఇంతకుముందు బాబా మిమ్మల్ని యోగంలో కూర్చోబెట్టేవారు. స్వదర్శన చక్రం తిప్పండి అని చెప్పేవారు. స్మృతిలో కూర్చోబెట్టడం అనేది అయితే ఒకప్పుడు ఉండేది కదా. బాబాను వారసత్వాన్ని జ్ఞాపకం చేస్తూ చేస్తూ స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ తిప్పుతూ ఎప్పుడైతే మీకు నిద్ర వస్తుందో అప్పుడు నిద్రపోండి. అప్పటి వరకు అలా స్మృతిలో కూర్చోండి అని బాబా చెప్పేవారు. తర్వాత అంతమతిని బట్టి గతి ఏర్పడుతుంది. మీరు ఉదయం మేల్కుంటే అవే పాయింట్స్ మీ బుద్ధిలో ఉంటాయి. రాత్రంతా దేనిని స్మరించారో ఆ ఆలోచనలే, ఆ సంకల్పాలే అమృతవేళ కలుగుతూ ఉంటాయి. ఇలా అభ్యాసం చేస్తూ చేస్తూ నిద్రిస్తే మీరు నిద్రను జయించేవారిగా కూడా అవుతారు. ఎవరు చేస్తారో ఇది వాళ్ళే పొందుతారు. చేసేవాళ్ళు కనబడతారు అంటున్నారు. వారి నడవడికతో ప్రత్యక్షమైపోతుంది. అస్సలు చెయ్యనటువంటి వారి నడవడిక ఇంకోలాగా ఉంటుంది. చూస్తే ఈ పిల్లలు పాపం విచారసాగర మంతనం చెయ్యట్లేదు అనేది అర్థమవుతుంది. ఫలానా వారు మంచిగా విచారసాగర మంతనం చేస్తున్నారు, ధారణ చేస్తున్నారు, అస్సలు లోభమే లేదు, ఇది అర్థమైపోతుంది. ఇది పాత శరీరం.
ఎప్పుడైతే జ్ఞానయోగాల ధారణ బాగా చేస్తారో అప్పుడే మీ శరీరం కూడా బాగుంటుంది. ధారణ చేయకపోతే శరీరం ఇంకా ఇంకా క్షీణిస్తూ ఉంటుంది. కొత్త శరీరము భవిష్యత్తులో తీసుకుంటారు. ఆత్మనైతే ఇప్పుడు పవిత్రంగా తయారు చేసుకోవాలి కదా. ఇదైతే పాత శరీరం. దీనికి ఎంత పౌడర్, లిప్స్టిక్ మొదలైనవి పెట్టినా, అలంకరించినా ఇది వర్త్ నాట్ ఎ పెన్నీ. పైసకు కూడా కొరవగానటువంటి శరీరం. దీన్ని అలంకరించడం అనవసరం. ఇప్పుడు బాబాతో మీ వివాహం జరిగింది. వివాహానికి ముందు రోజు పాత బట్టల్ని ధరిస్తారు. మరి ఈ శరీరాన్ని అయితే మీరు అలంకరించుకునేది లేదు. జ్ఞానయోగాలతో మిమ్మల్ని అలంకరించుకోవాలి. అప్పుడు భవిష్యత్తులో ప్రిన్సెస్గా అవుతారు. జ్ఞానయోగాలతో స్వయాన్ని అలంకరించుకోవాలి. అప్పుడే భవిష్యత్తులో ప్రిన్సెస్గా అవుతారు. ఇది జ్ఞాన మానస సరోవరం. ఇందులో జ్ఞానం యొక్క మునకలు వేస్తూ ఉండండి. అప్పుడు స్వర్గంలో పరీగా అవుతారు. ప్రజలనైతే పరి అని అనరు కదా. శ్రీకృష్ణుడు ఎత్తుకెళ్ళాడు అని అంటారు. మరి ఎత్తుకెళ్ళి ఏం చేశాడు? మహారాణిగా చేసుకున్నాడు కదా. తన పట్టపు రాణిగా చేసుకున్నాడు. అంతే తప్ప ప్రజల్లో చెండాలుగా అయితే తయారు చేయలేదు కదా. శ్రీకృష్ణుడు ఎత్తుకెళ్ళినా మహారాజా మహారాణిగా చెయ్యటానికి. మరి మీరు పురుషార్థం బాగా చెయ్యాలి. ఏ పదవి దొరికినా పర్వాలేదులే అని మాత్రం అనుకోకూడదు. ఇక్కడ ముఖ్యమైనది చదువు. ఇది పాఠశాల. గీతా పాఠశాలలు చాలా తెరుస్తూ ఉంటారు. వాళ్ళు కూర్చొని కేవలం అక్కడ గీతను కంఠస్థం చేసిన దాన్ని వినిపిస్తూ ఉంటారు. ఒక శ్లోకం తీసుకొని దాన్ని ఒక పావుగంట సేపు దానిపైనే మాట్లాడుతూ వివరిస్తూ ఉంటారు. దీంతో ఏమీ లాభం లేదు. ఇక్కడైతే బాబా స్వయంగా చదివిస్తున్నారు. ఏం ఆబ్జెక్ట్ క్లియర్గా ఉంది. ఇంకెక్కడా వేదశాస్త్రాలు, జపము, తపము వీటిల్లో లక్ష్యం, ఉద్దేశం లేదు అంటున్నారు. కేవలం పురుషార్థం చేస్తూ ఉండండి. కానీ లాభం ఏంటి? జపతపాలు మొదలైనవి భక్తి మార్గంలో ఎన్నో చేస్తూ వచ్చారు కదా. వాటితో భగవంతుడైతే లభించలేదు. రాత్రి తర్వాత పగలు తప్పనిసరిగా వస్తుంది. సమయానికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వేదశాస్త్రాలు, జపము, తపస్సు చేయడంలో అయితే లక్ష్యం, ఉద్దేశం ఏమీ లేదు. కానీ కేవలం వాటిని కంఠస్థం చేయండి, బాగా చదవండి అని అలా పురుషార్థం చేయిస్తూ ఉంటారు. కానీ ఏం దొరుకుతుంది అంటున్నారు బాబా. ఎప్పుడైతే బాగా భక్తి చేస్తారో అప్పుడే భగవంతుడు లభిస్తారు అంటారు. బాబా అంటున్నారు రాత్రి తర్వాత పగలు ఆటోమేటిక్గా లభించేదే ఉంది. బాబా అంటున్నారు రాత్రి తర్వాత పగలు తప్పనిసరిగా వచ్చేదే ఉంది. సమయానికి వస్తుంది కదా. కల్పం ఆయుష్ను ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తూ ఉంటారు. వారికి చెప్పండి, శాస్త్రాలు అసత్యం ఎలా అవుతాయి? మీరేంటి ఇలా అంటున్నారు అని అంటారు. మరి భగవంతుడు అసత్యం అవుతారా? భగవంతుడే డైరెక్ట్గా చెప్తున్న వాటిపైన విశ్వాసం లేదు. మనుషులు రాసినటువంటి శాస్త్రాలనేమో అవెలా అసత్యం అవుతాయి అని అంటారా? స్వయం భగవంతుడే చెప్తున్నారు కదా. అర్థం చేయించే శక్తి మీలో ఉండాలి అంటున్నారు. పిల్లలు, మీలో యోగ బలం కావాలి. యోగ బలంతో అన్ని పనులు సహజంగా జరుగుతాయి. ఏదైనా పని జరగట్లేదు అంటే ముందు మీలో యోగశక్తి లేదు అని అర్థమవుతుంది. యోగం చేయట్లేదు. అక్కడక్కడ బాబా సహాయం చేస్తూ ఉన్నారు. డ్రామాలో ఏదైతే ఇమిడి ఉంటుందో అది రిపీట్ అవుతుంది. ఈ విషయాలను మీరే అర్థం చేసుకుంటున్నారు. అందరికేమీ డ్రామా గురించి తెలియదు. సెకండ్ బై సెకండ్ పాస్ అవుతూ ఉంది. టిక్ టిక్ అంటూ డ్రామా చక్రం తిరుగుతూనే ఉంది ఆగకుండా. మనము శ్రీమతం అనుసారంగా ప్రతి యాక్ట్లోకి రావాలి. శ్రీమతం పైన నడవకపోతే శ్రేష్టంగా ఎలా అవుతారు? అందరూ ఒకే విధంగా అయితే ఉండరు. కొందరు అనుకుంటారు మనం ఒకటిగా అవ్వాలి అని. ఒకటి అంటే అర్థమే తెలుసుకోవట్లేదు. ఒకటిగా కావాలి అంటే భావం ఏంటి? మరి ఒక్కరే ఫాదర్ ఉండాలి కదా. మనమందరం బ్రదర్స్ అయిపోవాలి కదా. బ్రదర్స్ అనడం కూడా కరెక్టే. శ్రీమతం అనుసారంగా మనమందరం ఒకటిగా కాగలుగుతాం. మీరందరూ ఒకే మతంపై నడుస్తున్నారు. మీకు తండ్రి, టీచర్, గురువు అందరికీ ఒక్కరే. ఎవరైతే పూర్తిగా శ్రీమతం పైన నడవరో వారు శ్రేష్టంగా అవ్వరు.
కొందరు అస్సలు శ్రీమతం పైన నడవరు. దాంతో పూర్తిగా ఇక్కడి నుండి వెళ్ళిపోతారు, సమాప్తమైపోతారు. రేస్ నుండే బయటకి వైదొలుగుతారు. రేస్లో ఎటువంటి గుర్రాలను తీసుకుంటారో, ఏవైతే యోగ్యంగా ఉంటాయో వాటికి అవకాశం దొరుకుతుంది కదా. ఏదైనా పెద్ద రేస్ జరుగుతున్నప్పుడు గుర్రాలను ఫస్ట్ క్లాస్గా తయారు చేస్తారు. ఎందుకంటే లాటరీ చాలా పెద్దగా తగులుతుంది. ఇది కూడా గుర్రపు పందెమే. హుస్సేన్ యొక్క గుర్రము అంటారు కదా. వారైతే హుస్సేన్ని గుర్రం పైన ఉండి యుద్ధం చేస్తూ ఉన్నట్టుగా చూపించారు. ఇప్పుడైతే పిల్లలు మీకు తెలుసు కదా, మీరు డబల హింసకులుగా అవుతున్నారు. కామమే నెంబర్ 1 హింస. ఈ హింస గురించి ఎవరికీ తెలియదు. సన్యాసులు కూడా ఈ విధంగా ఎవరికి చెప్పరు. కేవలం అదొక వికారం అంటారు. బాబా చెప్తున్నారు, కామం మహాశత్రువు. ఇదే ఆది మధ్యాంతం మీకు దుఃఖాన్ని ఇస్తుంది. మీరు ఈ విషయాలని రుజువు చేసి చెప్పాలి. మాది ప్రవృత్తి మార్గం యొక్క రాజయోగం, మీదేమో హఠయోగం. మరి శంకరాచార్యుడైతే హఠయోగాన్ని నేర్పించారు. ఇక్కడ శివాచార్యుడు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకోండి, దేవతలవి 84 జన్మలు అంటున్నారు, మరి క్రిస్టియన్స్వి ఎన్ని జన్మలు అని. అప్పుడు చెప్పండి, మీరు కూడా లెక్కించవచ్చు. 5000 సంవత్సరాలలో 84 జన్మలు. మరి క్రైస్ట్ వచ్చైతే 2000 సంవత్సరాలే అయింది కదా. లెక్క తీయండి, యావరేజ్గా ఎన్ని జన్మలై ఉంటాయి? 30-32 జన్మలే ఉంటాయి. ఇది క్లియర్గా ఉంది. ఎవరైతే చాలా సుఖం చూస్తారో వారు దుఃఖం కూడా బాగా చూస్తారు. వాళ్ళు క్రిస్టియన్స్ లేక ఇతర మతస్థులు లేటుగా వచ్చారు, తక్కువ దుఃఖం చూస్తారు, తక్కువ సుఖం చూస్తారు. యావరేజ్గా లెక్కను తీయవచ్చు అంటున్నారు. ఆలస్యంగా వచ్చినటువంటి వారి అయితే చాలా కొద్ది జన్మలే ఉంటాయి. బుద్ధుడు, ఇబ్రాహీం వీరందరిది కూడా లెక్క తీయవచ్చు. 1-2 జన్మల తేడా ఉంటుంది అంతే. ఇక్కడైతే అన్ని విషయాలు విచారసాగరమంతన చెయ్యాలి. ఎవరైనా అడిగితే అర్థం చేయించగలిగేలా ఉండాలి. తర్వాత చెప్పండి. ముందుగా తండ్రి పరిచయం అర్థం చేసుకొని వారసత్వాన్ని తీసుకోవాలి అని. మరి తండ్రినైతే జ్ఞాపకం చేయాలి కదా. ఎన్ని జన్మలు తీసుకుంటారో అవన్నీ జన్మలు తీసుకునే సమయంలో తీసుకుంటారు. ఎవరెన్ని తీసుకోవాలో అన్నీ తీసుకుంటారు. బాబా నుండి అయితే ముందు వారసత్వం తీసుకోండి, ఇది చాలా ముఖ్యమైన విషయం అని చెప్పాలి. మంచి రీతిగా అర్థం చేయించాలి. ఇది శ్రమతో కూడిన విషయం. శ్రమతోనే సక్సెస్ఫుల్గా అవుతారు. ఇందులో చాలా విశాల బుద్ధి కావాలి. బాబాతో, బాబా ఇచ్చే జ్ఞానరత్నాల ధనంతో చాలా ప్రేమ ఉండాలి. కొందరు ఈ ధనమే తీసుకోరు. అరే, జ్ఞానరత్నాల ధనం అయితే ధారణ చెయ్యాలి కదా, మరి మనం ఎందుకు తీసుకోకుండా ఉండాలి? ఇది ధనం. ధనం ఎవరైనా ఇస్తూ ఉంటే ఉచితంగా తీసుకోకుండా ఉంటారా? మేమేం చేయాలి, మాకు అర్థం కాదు అని అంటారు. అర్థం కాకపోతే ఇంకంతే, డ్రామా అంటున్నారు బాబా. ఏమీ చేయలేం. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारणा కోసం ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఎవరిని ద్వేషించకూడదు. అందరితో మధురమైన వ్యవహారం చేయాలి. జ్ఞానయోగాల రేస్ చేస్తూ బాబా మెడలో హారంగా తయారవ్వాలి. సెకండ్ పాయింట్, నిద్రను జయించే వారికాయి. ఉదయమే మేల్కొని బాబాని జ్ఞాపకం చేయాలి. స్వదర్శన చక్రాన్ని తిప్పాలి. ఏది వింటున్నామో దానిపైన విచార సాగరమంతన చేసే అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్లో బాబా ప్రేమ ఉండాలి, ద్వేషించకూడదు అని చెప్తున్నారు. అలాగే బాబా మెడలో హారంగా అవ్వాలి జ్ఞానయోగాల రేస్తో. సెకండ్ పాయింట్లో అమృతవేళ మేల్కొని విచార సాగరమంతం చెయ్యాలి. స్వదర్శన చక్రాన్ని తిప్పాలి. वरदान, बुद्धि को डायरेक्शन प्रमाण श्रेष्ठ स्थिति में स्थित करने वाले मास्टर सर्वशक्तिमान भव।
బుద్ధిని డైరెక్షన్ అనుసారంగా శ్రేష్ట స్థితిలో స్థిరపరుచుకునేటువంటి మాస్టర్ సర్వశక్తివాన్ భవ. కొందరు పిల్లలు యోగంలో కూర్చున్నప్పుడు ఆత్మాభిమానిగా ఉండడానికి బదులుగా సేవను గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఇది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే చివరి సమయంలో ఒకవేళ అశరీరిగా అవ్వడానికి బదులుగా సేవా సంకల్పాలు నడిచిన 1 సెకండ్ పేపర్లో ఫెయిల్ అయిపోతారు. ఆ సమయంలో బాబా తప్పితే నిరాకారి, నిర్వికారి, నిరహంకారి తప్పితే ఇంకేది గుర్తు రాకూడదు. సేవలో ఎంతైనా సాకారంలో వస్తారు కదా. అందుకే ఈ అభ్యాసం ఇప్పటి నుండి చేయండి. ఏ సమయంలో ఏ స్థితిలో మీరు ఉండాలో ఆ సమయంలో ఆ స్థితిలో ఉండగలగాలి. అప్పుడే మాస్టర్ సర్వశక్తివాన్ అంటారు. కంట్రోలింగ్ మరియు రూలింగ్ పవర్ కలిగిన వారు అని చెప్తారు. కానీ యోగం సమయంలో సేవ గుర్తు రావడం, సేవ చేస్తూ అయ్యో నేను యోగంలో కూర్చోవట్లేదు అని అనుకోవడం, ఇలా ఉండకూడదు. ఎక్కడ ఏ సమయంలో ఏది చెయ్యాలో అదే స్థితిలో ఉండగలగాలి. అప్పుడే మాస్టర్ సర్వశక్తివాన్ అని అంటారు. రూలింగ్ పవర్, కంట్రోలింగ్ పవర్ని కలిగి ఉండాలి. స్లోగన్: ఎలాంటి పరిస్థితినైనా సహజంగా దాటేందుకు సాధనం ఒకే బలం, ఒకే విశ్వాసం. ఏక్ బల్, ఏక్ భరోసా. ఒకే బలం అంటే ఏ బలము? ఎవరిపైన విశ్వాసం? చింతన చేయండి. ఒకే బలం అంటే ఒక్క బాబా యొక్క శక్తితోనే మనము నడవటం. ఒక్క బాబా శక్తి, ఒక్క పరమాత్మ శక్తి, స్వయం భగవంతుని యొక్క శక్తి, అదే బలం మన దగ్గర ఉంది. అదే యోగ బలం రూపంలో ఉంటుంది. అలాగే ఒక్కరిపైనే విశ్వాసం, ఆ భగవంతునిపైనే విశ్వాసం. ఇది ఏ ప్రాబ్లమ్స్నైనా దాటిస్తుంది. ఎన్ని రకాల, ఎంత పెద్ద రూపంలో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్నైనా సరే దాటడానికి ఇది ఒక్కటే. 1000 భుజాల బాబా నా తోడున్నాడు, సర్వశక్తివంతుడు నా తోడున్నాడు. ఈ ఒకే బలం, ఒకే విశ్వాసంతో అన్నిటినీ దాటేస్తాం. ఈరోజటి స్వమానం: నేను మాస్టర్ సర్వశక్తివంతుడను. ఓం శాంతి.